హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు 2017లో విడుదలైన రుక్యా ద ఎక్సార్సిజం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక విలేజర్ మహిషా అనే ఒక రిపోర్టర్ని వాళ్ళ ఊర్లో ఉన్న ఒక అడవిలోకి తీసుకెళ్తుంటాడు. ఒక చోట ఆపి ఈ ప్లేస్లోనే సార్ మాకు వింత వింత సౌండ్స్ వినిపిస్తుంటాయని చెప్తుంటాడు. అండ్ అతను వాటన్నిటిని రికార్డ్ చేయడానికి ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. సో ఆ విలేజర్ భయంతో పారిపోతాడు. మహిషా మాత్రం ఆ సౌండ్ వస్తున్న వైపే రికార్డ్ చేసుకుంటూ వెళ్తే ఆ సౌండ్స్ చాలా గట్టిగా వినిపించడంతో అతని చెవులు కాస్త నొప్పి అనిపించి కింద పడిపోతాడు. అలా అతను ఆ సౌండ్స్ వస్తున్న వైపు చూస్తే అక్కడ ఒక అమ్మాయి న్యూడ్ గా కూర్చొని గట్టి గట్టిగా ఏడుస్తుంటుంది. సో అతను తన దగ్గరున్న కెమెరాతో ఆ అమ్మాయి యొక్క పిక్చర్ తీస్తుంటాడు. బట్ సడన్ గా కొంతమంది అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతారు. బట్ లక్కీలీ మహిషాని చూడరు. అతను వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తే వాళ్ళు అడవి మధ్యలో కొన్ని గుడిసెలుంటాయన్నమాట. వాటిల్లో ఒక దాంట్లో ఆ అమ్మాయిని ఉంచుతారు. మహిషా అక్కడ జరుగుతుందంతా ఫోటోలు తీస్తూ ఆ అమ్మాయి ఉంచిన గుడిసెలోకి వెళ్తాడు. వాళ్ళు అతన్ని పట్టేసుకుంటారు. బట్ అతను ఎలాగో వాళ్ళ నుంచి తప్పించుకుని అతను అక్కడికి దగ్గరలోనే తన కార్ని పార్క్ చేసి ఉంటాడు అనమాట. సో దాని ద్వారా తప్పించుకుంటాడు. అక్కడ సీన్ కట్ చేస్తే 4 years గడిచిపోతాయి. మహిషా ఒక హాస్పిటల్ బయట ఏదో ఫుటేజ్ ని కవర్ చేస్తుంటాడు. అండ్ అదే హాస్పిటల్ నుంచి ఆశా అనే ఒక ఫేమస్ యాక్ట్రెస్ బయటకు వస్తుంది. ఈ ఆశ చాలా పాపులర్ అన్నమాట. బట్ ఎందుకో కొంచెం అప్సెట్ గా ఉంటుంది. ఇది గమనించిన మహిషా ఆవిడికి ఏమైందా అని ఆలోచిస్తాడు. దానికి తోడు ఆమె తన పర్స్ ని హాస్పిటల్లోనే మర్చిపోతుంది. సో అతను తీసుకుని వెళ్ళి ఆవిడికి ఇస్తే ఆమె రిటర్న్ గా అతనికి కొన్ని డబ్బులు ఇవ్వాలనుకుంటుంది. బట్ అతను లేదు మేడం, ఇది చిన్న సహాయమే కదా అని ఆ డబ్బులేమీ తీసుకోడు. తర్వాత సీన్ లో మనకి ఆశాని అండ్ తన బాయ్ ఫ్రెండ్ కెల్విన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ లో ఉంటారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో చెప్తుందనమాట, నాకెందుకో కొంచెం స్ట్రేంజ్ గా ఫీల్ అవుతున్నాను ఈ మధ్యన, ఏదో నా వెనక పడుతున్నట్టు నన్ను వెంబడిస్తున్నట్టు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుందని అంటుంది. అందుకు అతను, ప్లీజ్ నాకు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి, నువ్వు ఇలా కొత్త కొత్తవి క్రియేట్ చేయకు, మేబీ ఇదంతా నీ హెల్యూజినేషన్ అయి ఉంటుంది, పెద్దగా ఆలోచించకు, రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళిన నెక్స్ట్ మినిటే ఆశాకి ఏవేవో సౌండ్స్ వినిపిస్తాయి. సో తను కంగారు పడుతూ తన రూమ్ కి వెళ్ళి కొన్ని పిల్స్ వేసుకుంటుంది. బట్ ఆ సౌండ్స్ ఇంకా ఎక్కువగా వినిపించటంతో భయపడి బెడ్ కింద దాక్కుంటుంది. బట్ ఈ టైంలో ఒక దయ్యం గాల్లో తేలుకుంటూ వెళ్తుంది. అది ఆశ కూడా చూస్తుంది. తను అలా భయపడిపోయి చాలాసేపు బెడ్ కింద ఉన్న తర్వాత మేబీ అంతా నార్మల్ అయిపోయి ఉంటుందని బయటకు వచ్చి చూస్తుంది. అంతా నార్మల్ గానే కనిపించినా కాసేపటికి ఆమె స్పృహ కోల్పోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆశ హాస్పిటల్లో ఉంటుంది. ఆమెను వాళ్ళ అమ్మ అడ్మిట్ చేసి ఉంటుంది. మెలకుపడిన ఆశ వాళ్ళ అమ్మకి ఇదంతా చెప్తే, నువ్వేం భయపడకు నేనున్నా కదా అని వాళ్ళ మదర్ తనను కంఫర్ట్ చేస్తుంది. తర్వాత ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఈ విషయం అంతా చెప్పి, ప్లీజ్ నన్ను ఒకసారి కలవ్వా అని అడిగితే అతను మాత్రం లేదు, నాకు ఇప్పుడు చాలా పని ఉంది, నేను రాలేనని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు అదే హాస్పిటల్లో మహిషా ఆమె దగ్గరకు వచ్చి, మేడం మీరు ఈ మధ్యన ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, మీకేమవుతుందో తెలుసుకోవాలని నాకు ఆత్రంగా ఉంది, ఏమైందో చెప్తారా అని అంటే, నా బెస్ట్ ఫ్రెండ్ ఈ మధ్యనే చనిపోయింది, దానికి తోడు నేను కూడా ఇలా హాస్పిటల్ పాలవుతున్నా, నువ్వు నైట్ డిన్నర్కి నన్ను కలువు, అసలు ఏం జరిగిందో నీకుతో చెప్తా అంటుంది. ఆ నైట్ అతనితో, నాకెందుకో నా అపార్ట్మెంట్ హాంటెడ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు నా రూమ్కి వచ్చిన బెస్ట్ ఫ్రెండ్కి దయ్యం కనిపించింది, తర్వాత ఆ విషయం నాకు చెప్పిన ఆమె చనిపోయింది, ఇప్పుడు ఆ దయ్యాలు నాకు కనిపిస్తున్నాయి, మేబీ నేను కూడా చనిపోతానేమో అని భయపడుతుంది. తను అలా అయితే ఒకసారి మీ అపార్ట్మెంట్కి నన్ను తీసుకెళ్ళండి, మేబీ అది దయ్యమో లేదా మీ హెల్యూజినేషనో నేను చెప్తా అని అంటాడు. దానికి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుని తన అపార్ట్మెంట్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు అతను, మేడం మీరు నార్మల్ గానే మీ బెడ్ పైన పడుకోండి, నేను ఒక కెమెరాని సెట్ చేస్తాను, మీరు నిద్రపోయాక ఏం జరుగుతుందో చూద్దామని ఆమెను పడుకోమంటాడు. అండ్ అతను సోఫాలో కూర్చుని కాసేపు అలా వాచ్ చేస్తాడు. కొంచెం సేపటికి ఆ రూమ్ కిందన హాల్ ఉంటుందన్నమాట. అక్కడ ఏదో సౌండ్ వినిపిస్తుంది. సో అతను వెళ్ళి చూస్తే వాల్ కుండాల్సిన హ్యాంగింగ్ కింద పడిపోతుంది. దాన్ని తిరిగి దాని ప్లేస్ లోనే పెట్టేస్తాడు. అండ్ అతని వెనక ఉన్న విండో ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సరే ఏదో గాలికి ఓపెన్ అవుతుందిలే అని వెళ్ళి క్లోజ్ చేస్తుంటే ఈసారి మళ్ళీ తన వెనక ఒక జార్ పడిపోతుంది. తను దానిని తీయాలనుకుంటే అది కొంచెం దూరం జరుగుతుంది.
ఇదంతా ఏదో స్ట్రేంజ్గా జరుగుతుంది అని అనుకునే లోపే అతని వెనక్కి ఏదో వెళ్ళి సౌండ్ చేస్తుందన్నమాట. తను భయపడుతూనే వెనక్కి తిరిగి చూస్తే పైనుండాల్సిన ఆశ కిందకొచ్చేసి ఉంటుంది అండ్ ఆమె తన తలతో తలుపుని కొడుతూ ఉంటుంది. మేబీ ఈమెకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో అని తనని జాగ్రత్తగా తీసుకుని తన బెడ్రూమ్ లోకి వెళ్తుంటాడు. ఈ లోపు పైనుంచి ఎవరో గట్టిగా అరిచే శబ్దం వినిపించటంతో అతను పైకెళ్ళి చూస్తే ఆశ ఇంకా తన బెడ్ పైనే ఉంది. మరి ఇప్పటి వరకు నేను ఎవరితో మాట్లాడా అని కిందకొచ్చి చూస్తే అక్కడ ఇంకొక ఆశ ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక అలా కన్ఫ్యూజ్ అయి చూస్తూ ఉంటే ఆ మెట్లపై ఉన్న ఆశా రూపం కాస్త సడన్ గా మాయమైపోతుంది. దీంతో అతనికి ఆశ చెప్పినట్టే ఈ అపార్ట్మెంట్ హాంటెడ్ అని అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే అతను రికార్డ్ చేసిన ఆ వీడియోని చూస్తాడు. అందులో ఆశా బాడీ దానంతటదే గాల్లో తేలుతుంది. ఇప్పుడు ఆశాతో ఒక డీమన్ నిన్ను పొసెస్ చేసిందని చెప్పి ఒక ప్రీస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమెను చూసిన అతను షాక్ అయి మన మహిషాని పక్కకు పిలిచి ఆమెపై ఎవరో ఒక స్పెల్ ని కావాలనే ప్రయోగించారు అండ్ ఆ డీమన్ ఆమెను చంపితే కానీ తన బాడీలోంచి బయటకు వెళ్ళదని చెప్తాడు. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో అలా సైలెంట్ గా వెళ్ళిపోకుండా కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. బట్ ఒకసారి ప్రయత్నిద్దామని వాళ్ళంతా కలిసి ఆమెకు ట్రీట్ చేస్తుంటారు. ఈ టైంలో ఆమె కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోతుంది. బట్ అతను ఎలాగో ప్రయత్నించేసరికి తను నార్మల్ అవుతుంది. ఇంకా ఆ ఆత్మలు తనని వదిలేసి వెళ్ళిపోయాయి అనుకుంటారు. మన మహిష ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన కాసేపటికి ఆమె బాయ్ ఫ్రెండ్ కెవిన్ కూడా అక్కడికి వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తాడు. తర్వాత ఆమె మహిషాకి కాల్ చేసి నార్మల్ గా కలుద్దాం రా అంటుంది. అతను వచ్చాక వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మహిష నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు, అతని పేరు కెవిన్, అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్తుంది. సో మహిష అతనికి పెళ్ళైందా అని అడిగితే మాత్రం ఆమె సమాధానం చెప్పకుండా అలా సైలెంట్ గా ఉండిపోతుంది. తర్వాత అతను అక్కడి నుంచి వచ్చేస్తుంటే అతన్ని కొంతమంది కిడ్నాప్ చేసి ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా కెవిన్, అతని దగ్గరికి తీసుకెళ్తారు. అతను నీకు నా గర్ల్ ఫ్రెండ్ తో ఏం పని అని అడిగితే నేను జస్ట్ ఆమెకు హెల్ప్ చేస్తున్నానని చెప్పినా వినకుండా ఇతన్ని పట్టుకొని కొట్టి నువ్వు ఆమెకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మహిష ఆశ ఒక ప్రెస్ మీట్ ఇస్తుందన్నమాట. దానికి అటెండ్ అవుతాడు. వాళ్ళంతా ఆ ప్రెస్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తుంటారు. బట్ ఆ క్రౌడ్ లో ఒక డీమన్ ఆశానే అలా చూస్తూ ఉంటుంది. దీంతో భయపడిన ఆమె అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఓ మహిషానే ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అండ్ తన ఫ్రెండ్ తో అసలు ఈమెకి ఏం జరుగుతుంది, ఎందుకు ఈమెకే ఇలా అవుతుందని అడిగితే మేము కొన్ని సంవత్సరాలకి ముందు ఇక్కడికి పెద్ద యాక్ట్రెస్ అవ్వాలని వచ్చాం అండ్ మా ఊరికి చెందిన వాళ్ళు మాకు కొన్ని మంత్రించి ఇచ్చారు. దీనివల్ల మేము మనుషులని డబ్బుని అట్రాక్ట్ చేస్తామని ఇవి మాకు ఉపయోగపడతాయని చెప్పారని అంటుంది. అందుకతను అవేమన్నా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించినవా అని అడిగితే ఆమె చాలా క్యాజువల్ గా అవును అది బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిందే, దాంట్లో కొన్ని స్పెల్స్ ఉంటాయి, అవి చదివితే మేము కోరుకున్నవన్నీ జరుగుతాయని చెప్తూ ఉండగానే ఆశ మెలకు పడి మేము వాటిని యూజ్ చేసినంతసేపు బాగానే ఉంది, ఎప్పుడైతే వాటిని ఆపేసి ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నామో అప్పటి నుంచే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయని చెప్తుంది. ఆమె అలా వాష్రూమ్ కి వెళ్తే తన రిఫ్లెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుండటంతో బాగా భయపడిపోతుంది. తర్వాత సీన్ లో మనకి మహిష తన ఇంట్లో ఉంటాడు. బట్ అతని ఇంటి డోర్ ని చాలా భయంకరంగా ఎవరో నాక్ చేస్తూ ఉండటంతో తను భయపడుతూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఆశ నిలబడి చాలా స్ట్రేంజ్ గా నవ్వుతుంది అండ్ అతన్ని తోసుకొని ఆ ఇంటి లోపలికి వచ్చి ఆ మెట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఎక్కుతుంది. ఆశ ప్లీజ్ నువ్వు ఇలా కిందకి రా అని చెప్పగానే ఆమె నార్మల్ గా రావటం మానేసి అక్కడ నుంచి దూకేస్తుంది. బట్ లక్కీలీ మహిష ఎలాగో ఆమెను పట్టుకుంటాడు. ఇప్పుడు అతను ఆమెను తీసుకుని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను అప్పగిస్తాడు. అక్కడ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు మహిషాని చాలా స్ట్రేంజ్ గా చూస్తుంటారు. ఒక ఆవిడ అతనికి కొన్ని డ్రింక్స్ ని ఆఫర్ చేస్తుంది. అవి కూడా కొంచెం స్ట్రేంజ్ గానే ఉండటంతో అతను తాగుతున్నా అనే నెపంతో కొంచెం డ్రింక్ ని కావాలనే అతని షర్ట్ పై వంపుకొని నేను ఇప్పుడే షర్ట్ మార్చుకొని వస్తా అని బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత అతనికి ఆ ఇంట్లోంచి ఆశ గట్టిగా ఏడుస్తున్న సౌండ్లు వినిపించటంతో నెమ్మదిగా ఆ ఇంటి విండోలోంచి తొంగి చూస్తే వాళ్ళ మదర్ అక్కడున్న ఒక అతనితో ఈ ఆత్మలు ఎప్పుడు నా కూతుర్ని వదిలి వెళ్ళిపోతాయి, ఎప్పుడు తను ఫ్రీ అవుతుందని అడిగితే అందుకతను ఆమె ఈ స్పెల్స్ ని చదవటం మానేసింది.
తను ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటుంది. అందుకే ఈ ఆత్మలన్నీ తనకి పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం మానేసి ఇలా నెగిటివ్ సైన్స్ని చూపిస్తున్నాయి. అవన్నీ ఈమెను వదిలి వెళ్ళటం చాలా కష్టమని చెప్తాడు. ఇది విన్న మన మహిషాకి అప్పుడు అర్థమవుతుంది ఆమె పైన ఈ బ్లాక్ మ్యాజిక్ చేసింది మరెవరో కాదు ఆమె మదరే అని. అతను భయపడి అక్కడి నుండి పారిపోతుంటాడు. బట్ ఆశ అతన్ని పిలవటంతో అతను లోపలికి వెళ్తే ఆమె మదర్ నువ్వు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని వాళ్ళిద్దరినీ కలిపి అక్కడి నుండి పంపించేస్తుంది. అతను ఆశాని తన ఫ్రెండ్కి అప్పగించి వెళ్ళిపోతాడు. అండ్ ఆమె ఫ్రెండ్ సేమ్ మన మహిషాకి ఏ డ్రింక్స్ని అయితే ఇచ్చారో అలాంటి డ్రింక్స్ని తీసుకొచ్చి ఆశాకి ఇస్తుంది. తర్వాత అతను ఇంతకు ముందు ఎక్సోసిజం చేసిన ఆ ప్రీస్ట్ దగ్గరికే వెళ్ళి ఇవన్నీ చెప్తే అతను ఈ ప్రపంచంలో దేవుని కంటే అద్భుతమైన శక్తి మరింకొకటి లేదు, దేవుని కంటే పవర్ఫుల్ అయినది ఇంకొకటి లేదు, ఆమెను ప్రేయర్ చేసుకోమని చెప్పు, అంతా నార్మల్ అయిపోతుందని అంటాడు. బట్ ఆమె ప్రేయర్ చేసినా కూడా నార్మల్ అవ్వకపోతే ఏం చేయాలని అడిగినప్పుడు అలా అయితే నువ్వే ఎక్సోసిజం చెయ్యి, నేను లాస్ట్ టైం చేసింది పని చేయలేదు, సో ఈసారి నువ్వే చెయ్యాలి, ఆ దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకొని ఆయన శక్తిని ఉపయోగించుకొని నువ్వే ఎక్సర్సిజం చెయ్యని చెప్తాడు. ఇప్పుడు అతను ఆశా దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేయర్ చేయటం ఎన్ని రోజులుగా మానేసావని అంటే నేను కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఆపేశానని చెప్తుంది. సో అతను నువ్వు ప్రేయర్ చేస్తేనే నీ సమస్యలన్నీ తీరతాయని చెప్పటంతో ఆమె ప్రేయర్ చేయటానికి ముందు తన ఫేస్ ఇంకా కాళ్ళు చేతులు కడుగుతుంటుంది. ఇప్పుడు ఆ వాటర్ కాస్త వేడిగా మారిపోయి ఆమెను పూర్తిగా కాల్చేస్తాయి. బట్ ఎలాగో ఆమె ప్రేయర్లో కూర్చుంటుంది. ఆ డీమన్ ఆమెను కంప్లీట్గా పొసెస్ చేసేసి అస్సలు ప్రేయర్ చేయనివ్వదు. తను చాలా క్రీపీ వేలో పిల్లర్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోయి అండ్ మెట్లపై నుంచి చాలా క్రీపీగా దిగుతుంటుంది. అండ్ ఆమె నాలిక కూడా నోట్లోంచి ఊడి పడిపోతుందేమో అన్నట్లు సాగిపోతుంది. అండ్ ఇలా కొంచెం సేపు ఆ డీమన్ తనను ఇబ్బంది పెట్టిన తర్వాత ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా లాభం లేదని అర్థమైన మహిష ఆమెను ఒక పాడుబడ్డ హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడే ఎక్సర్సిజం చేయాలనుకుంటాడు. సైమంటేనియస్లీ ఆశా వాళ్ళ మదర్ కూడా అక్కడ ఒక బ్లాక్ మ్యాజిక్ ని చేస్తుంటుంది. దీనివల్ల ఆ డీమన్ ఆశాను ఇబ్బంది పెడుతుంటే మన మహిషానే ఆమెను ఎలాగో కామ్ డౌన్ చేస్తాడు. డీమన్ అతన్ని భయపెట్టి ఇక్కడ నుంచి తరిమేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది. ఒకసారి డైరెక్ట్ గా అదే కనబడితే ఇంకొకసారి ఆశా రూపంలో భయపెడుతుంటుంది. తరువాత కెవిన్ ఆశా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కనిపించకపోవటంతో కంగారు పడి కాల్ చేస్తాడు. బట్ ఆశాని బెడ్కి కట్టేసి ఉండటంతో మహిషానే ఆ కాల్ని ఆన్సర్ చేసి ఆమెను ఒక డీమన్ పొసెస్ చేసింది, నేను ఆమె పైన ఎక్సర్సిజం చేస్తున్నానని చెప్తాడు. తర్వాత అతను ప్రేయర్స్ని చదివితే ఆ డీమన్ మాత్రం ఇక్కడ నేను మాత్రమే పవర్ఫుల్, నన్ను మించి శక్తిమంతులు ఎవ్వరూ లేరని చెప్పి ఆశ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎంతగా ప్రయత్నించినా ఎన్నిసార్లు ప్రేయర్ చదివినా ఎన్ని చేసినా సరే ఆ డీమన్ మాత్రం ఆశా బాడీని విడిచిపెట్టి వెళ్ళటానికి అస్సలు ఇష్టపడదు. అటు ఆశాని ఇటు మహిషాని ఎన్నో రకాలుగా టార్చర్ చేస్తూ మహిషాని ఇక్కడ నుండి తరిమేయటానికి చాలా రకాలుగా భయపెడుతుంది. అవ్వటంతో బయట నుంచి ఫుడ్ తీసుకుని వచ్చుంటాడు. బట్ అప్పటికే ఆశ కట్లు విడిపించుకుని అతని బాగా భయపెట్టి బిహేవ్ చేస్తూ అతన్ని బాగా భయపెట్టేస్తుంది. బట్ అప్పటికి కూడా అతను తిరిగి ప్రేయర్స్ ని స్టార్ట్ చేయటంతో ఆ డీమన్ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు అతను ఆమెను మంచంపై పడుకోబెడతాడు. బట్ ఆ టైంలో అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చుంటారు. వీళ్ళని ఆశా యొక్క మదర్ ఇంకా కెవినే అక్కడికి తీసుకొని వచ్చుంటారు. కెవిన్ ఆశా యొక్క కండిషన్ ని చూసి భయంతో అక్కడి నుండి పారిపోతాడు. అండ్ ఆ పోలీసులు మహిషాని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఈ టైంలో అతను 4 years బ్యాక్ ఒక ఫారెస్ట్ లో ఒక అతన్ని చూశాడు కదా, సేమ్ అదే పర్సన్ ని చూసి అర్థం చేసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మహిషాకి బెయిల్ రాగానే అతను బైక్ తీసుకుని ఇంతకు ముందు వెళ్ళిన సేమ్ అదే అడవిలోకి వెళ్తాడు. అండ్ అతను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చెట్లపై కొన్ని మార్కింగ్స్ వేసుంటాడు. దాన్ని ఫాలో చేస్తూ ఆ అడవిలోకి వెళ్ళి అందులో ఉన్న ఆశాని బయటకు తీసుకొస్తాడు. అంటే 4 years బ్యాక్ ఎవరో ఒక అమ్మాయి అడవిలో కూర్చుని ఏడుస్తుంటే కొంతమంది ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి కొన్ని రిచువల్స్ ని చేశారు కదా, ఆ అమ్మాయి మరెవరో కాదు ఆశానే అనే విషయం మనకి అర్థమవుతుంది. అలా అతను ఆమెను ప్రీస్ట్ల దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఒక 20 మంది దాకా ప్రీస్ట్లు ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒక్కసారిగా ఎక్సోర్సిజం ని స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు చదువుతున్న మంత్రాలు ఎక్కడో ఇంట్లో ఉన్న ఆశా వాళ్ళ మదర్ కి కూడా వినిపిస్తుంది.
ఆ డీమన్స్ ఆశాని చాలాసేపు ఇబ్బంది పెట్టిన తర్వాత ఆశా వాళ్ళ మదర్ బ్లడ్ వామిట్ చేసుకుంటుంది. దీంతో ఈమె బాడీలో ఉన్న ఆత్మలన్నీ కూడా ఆమెను వదిలి వెళ్ళిపోతాయి. దీని తర్వాత ఆశ నార్మల్ అయినట్లు చూపిస్తారు. అండ్ ఆమె ఆ మూవీ ఫీల్డ్ ని వదిలేసి హిజాబ్ ని వేసుకుని రోజుకు 5 టైమ్స్ ప్రేయర్ చేస్తూ ఉండటంతో తన లైఫ్ అనేది చాలా నార్మల్ అయిపోయి ఉంటుంది. లాస్ట్ గా మహిష ఎక్కడికో వెళ్తుంటాడు. అతని కార్ బ్యాక్ కెమెరాలో ఒక గోస్ట్ కనిపించటంతో కార్ దిగి చూస్తే ఆ గోస్ట్ ఈసారి అతని కార్ ఎక్కి స్టీరింగ్ కి తన తలని కొట్టుకుంటూ ఉంటుంది. దీంతో భయపడిన అతను అక్కడి నుండి పారిపోయినట్లు చూపించటంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ మూవీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.